అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. చూసారా పప్పు ఎంత బాగా ఉడికి మరిగిపోతుందో, ఎంత బాగా మరిగిపోతుందో, ఎంత మంచి వాసన వస్తుందో. వెల్లుల్లిపాయ పోపు ఎక్కువ పెట్టుకున్నాను, అలాగే ఇంగువ పోపు కూడా పెట్టుకున్నాను. ఇంతకీ ఏం పప్పు అంటారా? ఇది పాలకూర పప్పు. అది కూడా మామిడికాయ ఒరుగులు వేసి చేసిన పాలకూర పప్పు అదిరిపోయిందండి. అచ్చు మనం మామిడికాయ వేసి చేస్తే ఎలా ఉంటుంది, పాలకూరలో మామిడికాయ వేసి చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఉంది. మంచి గుమగుమలు ఆడిపోతుంది. నిజంగా సూపర్బ్ అంటే సూపర్బ్ ఉందండి. నేను దీని రెసిపీ మీకు షేర్ చేసినాను. ఇంకొంచెం కారం వేసుకుంటాను. చాలా చాలా బాగుంటుందండి. స్పైసీగా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని ఎక్కువ పాలకూర వేసుకోవాలండి. నేను చెప్పేది అదే. ఎక్కువ పప్పులో ఎక్కువ పాలకూర వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని చక్కగా ఇంగు పోపు పెట్టుకుని అలాగే వెల్లుల్లిపాయ పోపు పెట్టుకుని అబ్బబ్బా నేను ఇంకా అసలు నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఆ ఒరుగులు వేసామేమో, ఆ ఒరుగులు ములాంచి మంచి గుమగుమలాడే పుల్లటి ఆ మామిడికాయ స్మెల్ వస్తుంది. ఆ వాసన మంచి గుమగుమలాడిపోతుంది. నిజంగా ఎంత బాగుందంటే పప్పు ఎంత ఉడికితే అంత బాగుంటుందండి. అలాగే కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే దీనికి టేస్ట్ అండి. చక్కగా ఇంగు పోపు ఎక్కువ పెట్టుకోండి. పప్పులో ఇంగు పోపు లేకపోతే ఎలాగా? పప్పులో ఇంగు పోపు ఉండాలి, వెల్లుల్లిపాయ పోపు ఉండాలి. అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అలాగే అన్నంలో అయితే చెప్పక్కర్లేదు. వేడివేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని, చాలా ఎక్కువ నెయ్యి వేసుకుని వడియాలు కానీ చల్లమిరపకాయలు కానీ అప్పడాలు కానీ నంచుకుని తింటే, అలాగే కొత్తవకాయ నంచుకుని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీ అయినా మామిడికాయ ఒరుగులు వేసి చేసిన పాలకూర పప్పు ఎంత బాగుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది. నేను లాంగ్ వీడియో పంపిస్తున్నాను. లాంగ్ వీడియో కదా అని స్కిప్ చేయొద్దు, అలాగే చూడకుండా ఉండొద్దు. తప్పకుండా చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను మీకు కనెక్ట్ అవుతున్నానని అనుకుంటున్నాను. నేను మీకు నా వాయిస్ ఓవర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. నన్ను కూడా మీరు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. ఇంతకన్నా నేనేం అడగట్లేదు. ఇది మాత్రం మీరు తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు కాదు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. 1-2 సార్లు తింటారు, వదిలిపెట్టరు. అది నేను చెప్పేది. కానీ ఎక్కువ నెయ్యి వేసుకుని మాత్రం తినండి. ఎక్కువ వెల్లుల్లిపాయ పోపు పెట్టుకోండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. అలాగే నేను పోపు వేసేటప్పుడు కారం కూడా వేస్తాను. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. మీకు బోల్డ్ అని అప్రిసియేషన్స్ వస్తాయి, మీ బోల్డ్ అని పొగడ్తల్లో మిమ్మల్ని ముంచేస్తారు. ఓకేనా? మరి తప్పకుండా మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా పాలకూర పప్పు ఒరుగులేసి చేసుకోండి. తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.